దట్స్ ఆల్. అందరి సోదర సోదరీమణులందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ ఇంగ్లీష్ టు తెలుగు బుక్ రీడింగ్ 44వ సెషన్లో ఉన్నాం. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మనకు ఒక మంచి ఐకానిక్ క్వాలిటీ అంటే విశిష్టమైనటువంటి గుణం సహజ మార్గంలో ఏంటి అని అంటే యూనిటీ, ఐకమత్యం. సో ఐకమత్యం ఎలా వస్తుంది అని అంటే సోదరత్వం. సోదరత్వం లేకపోతే ఐకమత్యం లేదు. ఓకే, మనం మిషన్ మనుగడ కావాలి, మిషన్ ముందుకెళ్ళాలి అని అంటే తప్పకుండా సోదరత్వం అనేది ఉండాలి అని ఆయన చెప్పినట్లుగా నాకు గుర్తు. కాబట్టి రక్షాబంధన్ అనేది మనందరి మధ్య ఒక పవిత్రమైన భావంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ అనంతమైన ప్రభువులో ఆ కేంద్ర స్థితిలో మనం లీనం కావాలి అనేది చెప్తుంది. సో ఓకే, తర్వాత మొన్న 16th కన్హాలో హోప్ సంబంధించిన స్పాట్లైట్ సెషన్ స్పిరిచువల్ అనాటమీకి పిలిచారు. ఇట్స్ 1 hour సెషన్. ఇక్కడ పాల్గొనే వాళ్ళలో కనీసం 25% అన్నా ఉంటారు. అయితే తర్వాత అందరితో ఇంటరాక్ట్ చేస్తే సెషన్స్ బాగున్నాయి అని అన్నారు అందరూ. ఒకరు మాత్రము చాలా బాగుందండి, కానీ కొంచెం స్లోగా వెళ్తున్నారు అనేది అనిపిస్తుంది అని అన్నారు. అని అంటే ఈ స్పిరిచువల్ అనాటమీ అనేది బ్రదర్, ఇది మేము అలా అనుకున్నాము స్లోగానే వెళ్ళాలి అని. ఎందుకంటే మనకు టైం ఉంది, మీకు టైం ఉంది, కాబట్టి దీన్ని మనం ఎంత బాగా జీర్ణించుకుంటే అంత బాగుంటుంది అనే దృక్పథంతో వెళ్ళాలి అనేది కన్వే చేశాం. సో దట్ సెషన్ వెంట్ ఆన్ వెల్, స్పాట్లైట్ సెషన్. ఓకే, ఇప్పుడు మనం ముందుగా భగవద్గీతలో ఒక శ్లోకం అనుకుంటాం కదా, దాన్ని అనుకొని మనం ముందుకెళ్తాం. సో భగవద్గీత 12వ అధ్యాయం భక్తుని లక్షణాల గురించి మనం చర్చించుకుంటున్నాం. సో 12వ అధ్యాయం 14వ శ్లోకం, భక్తుడు ఎలా ఉంటాడు అని అంటే భగవాను వాచ. ఆయన ఏమంటారు అని అంటే భక్తుడు ఎట్లా ఉంటాడు అంటే సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అని అంటాడు. అంటే ఏంటి? సంతుష్ట, సంతృప్తిగా ఉండేవాడు ఎప్పుడు. అయితే ఈయన చెప్పే దాంట్లో ప్రతి ఒక్కటి దానికి సతతం అని యాడ్ చేసుకో, అంటే ఎప్పుడు సంతుష్టిగా ఉండేవాడు. సతతం యోగి, ఎప్పుడు యోగయుక్తుడు అంటే మెడిటేటివ్ స్టేట్లో ఉండేవాడు. యత్ ఆత్మ, సంయమం అంటే సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి ఉంటుందో. దృఢ నిశ్చయుడు అంటే ఫర్మ్ రిజాల్వ్, ఒకటి అనుకుంటే దృఢ నిశ్చయంగా ముందుకు వెళ్ళేవాడు. బుద్ధి అంటే మనస్సు, మనహ బుద్ధి, మనస్సు బుద్ధి మయి నాకు అర్పించిన వాడు. మనస్సును బుద్ధిని పూర్తిగా మనం ఆ మెడిటేటివ్ స్టేట్లో పెట్టడం అనేది చాలా ముఖ్యం అంటాడు. యహ అటువంటి, మద్భక్త నా భక్తుడు, మే నాకు, ప్రియ ప్రియమైన వాడు, హీఈస్ వెరీ డియర్ టు మీ. చూడండి ఎన్ని లక్షణాలు ఇచ్చారు, ఎన్ని ఉన్నాయా. ఆయన చెప్తూ నిత్య సంతృప్తుడు, నిత్య సంతృప్తుడు,
యోగయుక్తుడు, సంయమవంతుడు, దృఢ నిశ్చయుడు, మనస్సు బుద్ధిని నాకు అర్పించిన వాడు, మాస్టర్, డివైన్ మాస్టర్కు అగు భక్తుడు నాకు ప్రియమైన వాడు అని అంటాడు. దోస్ డివోటీస్ ఆర్ వెరీ డియర్ టు మీ హూ ఆర్ ఎవర్ కంటెంట్, steadily united with the divine, self-controlled, firm resolve, దృఢ నిశ్చయం, and dedicated to me in mind and intellect అని మాస్టర్ గారు రాస్తారు అని మన కృష్ణుడు ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన 5 లక్షణాలు ఇచ్చారు. ఒకటి సతతం సంతుష్ట, రెండవది ఎప్పుడు యోగి, మూడవది సతతం యథాత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్డ్, సతతం దృఢ నిశ్చయ, సతతం మై అర్పిత మనోబుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మనం ముందుగా చదువుకున్నాం కదా, లైవ్లీనెస్. మనం కనుక గుర్తుపెట్టుకుంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ లో ఆయన చెప్తాడు లైవ్లీనెస్, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేది. కానీ ఈనాడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక పూట కాఫీ లేకపోతే, టైం సరిగ్గా లేకపోతే మన పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా కాదు అని అంటాడు. ఒకసారి వినోబాబావే ఒక ఆయనతో పాటు వేరే ఊరికి వెళ్తే, గ్రామం దాటి కొంత దూరం అయిన తర్వాత, అది ఎండాకాలం, చూస్తే వాళ్ళకి ఎలా కనపడుతుందంటే, ఆ రోడ్డుకు ఈ పక్క ఆ పక్క చెట్లు చాలా కలకలలాడుతున్నాయి, కానీ పొలంలో ఉండే చిన్న చెట్లు మలమలమాడుతున్నాయి. ఓకే, వినోబాబాను ప్రశ్నించారట, చెట్లు ఎందుకు అంత కలకలలాడుతున్నాయి, ఈ చిన్న చెట్లు చిన్నవి ఎందుకు మలమలమాడుతున్నాయి అని అంటే, ఆయన చెప్పారట ఏమని అని అంటే, పెద్ద చెట్లు కదా, వృక్షాలు లోపలికి వెళ్ళింటాయి, దాని వేరు లోపలికి వెళ్ళి నీటి మట్టం వరకు వెళ్ళింటుంది, కాబట్టి అవి కలకలలాడతాయి. ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, దాని వేర్లు అంత దూరం వెళ్ళవు, అందుకని అలా ఉంటాయి. కాబట్టి మనం సతతం సంతుష్టిగా ఉండాలి అని అంటే, మనం ఆ మెడిటేటివ్ స్టేట్ లో ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఇట్నే ఎప్పుడు దృఢ నిశ్చయ అని అంటే, మనం మొన్ననే ఇండిపెండెన్స్ డే అయిపోయింది కదా, ఆ దినం మాత్రం రిజాల్వ్ చేస్తాం మన దేశం కోసం, తర్వాత ఉండదు. అలా కాకుండా ఎప్పుడు ఉండాలి అనేది ఎన్నో విషయాల గురించి ఆయన చెప్పారు. ఇట్స్ ఆల్ ఓకే. నౌ వి కమ్ టు స్పిరిచువల్ అనాటమీ. ఓకే, సో స్పిరిచువల్ అనాటమీలో మనము 102 దాంట్లో ఉన్నాం. సో మన టాపిక్ ఏంటి అని అంటే, ది ఎలిఫెంట్ అండ్ ది చైర్ కండిషనింగ్ దట్ ఈస్ బైండింగ్ అస్ అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ వెరీ డీప్ ఇన్ టు దిస్. సో ఇక్కడ దీన్ని ఏం చెప్తారు అని అంటే, మనం ముందుగా చర్చించుకున్నాం ఏనుగు చేరు అని అనుకున్నాం, కానీ మనం ఆ సర్కస్ గురించి, ఏనుగు ఒక దుంగ కడితే చిన్న బాబును, చిన్న బేబీని, అది లాగి లాగి బయటకు వెళ్ళలేదు కదా, అంటే పెద్ద అయిన తర్వాత కూడా గజరాజైన అలానే ఉంటుంది అని అంటే, ఈ కండిషనింగ్ అనే దాన్ని బంధనము అనే విధంగా మనం తీసుకుంటున్నాం, లేకపోతే ప్రవృత్తి ఎలా అయినా అనుకోవచ్చు. కాబట్టి దీని గురించి మనం చర్చించుకుంటూ, మనం క్లాసికల్ కండిషన్ గురించి మనం చర్చించుకున్నాం. ఇవాన్ పౌలవ్ ఎంతో డీప్ గా మనం చర్చించుకున్నాం. గంట కొడితే అది వస్తుంది కదా కుక్క భోజనాని కోసం. సో గంట, భోజనం, కుక్క. ఒకరోజు కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన భోజనం తీసేస్తే అది కరెక్ట్ గా ఆ టయానికి వచ్చి దాంట్లో నుంచి లాలాజలం ఊరేదట. అంటే ఆ విధంగా మనమంతా కండిషన్ అవుతున్నాం అని మనం చర్చించాం. తర్వాత మనం ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, బ్రిటన్ లో జరిగిన వాళ్ళ గురించి చర్చించాం. అయిపోయిన తర్వాత ఎలా ఉందిరా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ అంటే, కొన్ని వందల మంది, వేల మంది ఉంటే ఒక్కొక్కరు ఒక విధంగా ఇచ్చారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, ఎవరి అభిప్రాయం, ఎవరి నమ్మకాలు, ఎవరి పక్షపాతాలు భిన్న భిన్నంగా ఉంటుందని చర్చించుకున్నాం. ఇదంతా కూడా కైండ్ ఆఫ్ కండిషనింగ్.
కాబట్టి ఇలా ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎలా ముందుకు పోగలం? ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక గుడ్డి నమ్మకాలు ఉన్నాయి మతం మీద, ప్రతి ఒక్క ఇదంతా చర్చించుకున్నాం. కాబట్టి మనము అందుకనే మాస్టర్ ఎంత బాగా రాస్తారు, వాటి ఎవాల్వ్ అవర్ కాన్షియస్నెస్, మన యొక్క చైతన్య స్థితిని మనం ఎవాల్వ్ చేయాలి. ఎలా? ఏదైతే మనకు అద్దాలు ఉన్నాయి కదా, అది పచ్చగా ఎర్రగా చూపిస్తున్నాయో దాన్నంతా మనం తెలుసుకొని ముందుకు పోవాలి అనేది మనం చర్చించుకున్నాం. తరువాత మనం ఏం చర్చించుకున్నాం? వి ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ హైజాక్డ్ అవేర్నెస్. సో 7th స్లైడ్. అని అంటే మనం ఎలా ఉన్నాము అని అంటే, మన యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంది, మన యొక్క అవగాహన ఎలా ఉంది అని అంటే ఇట్ ఈస్ హైజాక్డ్ అంటాడు. అంటే మన అవేర్నెస్, మన యొక్క ఎరుక అనేది, మన యొక్క అవగాహన అనేది మన ప్రకారంగా లేదు. అది ఎన్నెన్నో హరించుంటాయి. నేను మామూలుగా మిమ్మల్ని జోక్గా అడిగేవాడిని, మీరు మీ ప్రకారం ఉన్నారా? ఎక్కడున్నాం? టీవీ సీరియల్లో ఏం చెప్తుందో దాని ప్రకారం ఉంటాం, న్యూస్ పేపర్లో చూస్తే దాని ప్రకారం ఉంటాం, ఇది కదా. కాబట్టి మాస్టర్ గారు చెబుతూ వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ హైజాక్డ్ అవేర్నెస్ లో నిజంగా చెప్పాలి అంటే, ఎప్పుడైతే చైతన్య స్థితి ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుందో, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎంతో జాయ్ఫుల్ గా, ఎంతో చేర్ఫుల్ గా, ఎంతో గ్రేట్ఫుల్ గా ఉంటాం. కానీ ఉన్నట్టుండి ఒకటి ఏదైనా అడ్డంకి వచ్చిందనుకో, మనం అనుకున్నది జరగలేదనుకో, అయిపోయింది పరిస్థితి. ఏమవుతుంది? దేర్ ఇస్ ఎ రిఫ్లెక్స్ యాక్షన్ అంటాడు. అని అంటే అసంకల్పిత ప్రతీకార చర్య. ఎంతో హ్యాపీగా, ఆనందంగా మనం ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు అంత ఆనందంగా జోకులు వేసుకుంటూ భుజం మీద చెయ్యి వేసుకుని వెళ్ళే వాళ్ళం, వాడు ఏదైనా మనల గురించి, మన ఫ్రెండ్ తప్పుగా చెప్పాడనుకో మనల గురించి, లేకపోతే మన మిషన్ గురించి తప్పుగా చెప్పాడనుకో, ఇమ్మీడియట్ గా మనం ఏమైపోతాం అని అంటే రిఫ్లెక్స్ యాక్షన్. అని అంటే ఎట్లయితే అత్తిపత్తి అట్లా మూసుకుంటుందో అలా మూసుకుంటాం. మన చైతన్య స్థితి అంత, ఎవరైనా ఏమైనా అంటే అంత మనం మారిపోతామా? హైజాక్ అవుతుందా? కాబట్టి మనం బొమ్మలు కూడా ఇచ్చాం. కాబట్టి దీనికంతా కారణం ఏంటి? కూతురు మనం కళ్ళు పుసుకొని మనగా చూస్తే ఎందుకు ఈ రణగుణధ్వని నా లోపల వస్తూ ఉంది? అతను ఏదో అన్నాడు కానీ నా లోపల ద్వేషం ఇవన్నీ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అని అంటాడు మాస్టర్. ప్రియతమ దాసి అంటే ఇష్టం అయిష్టాన్ని బట్టి ఇవన్నీ ఉంటుంది. నీకు ఇష్టంగా ఉంటుందనుకో, నీకు అయిష్టంగా ఉంటుందనుకో, అయిపోయింది పరిస్థితి. వాని పక్క కూడా చూడడం, వాని మీద ఏమేమో వేస్తాం. కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే ఆయన చెబుతూ, ఎప్పుడైతే నన్ను ఏది అడ్డగిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అని అంటున్నాడు. కాబట్టి అడ్డంకిని ఏదైతే తెలుసుకుంటామో, మన చైతన్య స్థితిని మబ్బుపరిచేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ముందుకు పోగలం. లేకపోతే నేను కొత్తది చేయాలనుకుంటున్నాను కానీ నన్ను అది ముందుకు తీసుకుని పోదు అనేది మనం చూసాం. ఓకే, నౌ బ్రదర్ నెక్స్ట్ స్లైడ్స్, 9th స్లైడ్. సో ఇక్కడ మనం ఉన్నాం అనుకుంటాను, యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇదే మనం చర్చించుకుంటున్నాం, ఇదే మనం చర్చించుకుంటున్నాం. సో 9th స్లైడ్ లో ఆయన ఏం చెప్తారు అని అంటే, నీ ఇష్టం అయిష్టం ఎలా ఉందో ఒక తూరు చూసుకో. ఎలా తెలుసుకోవచ్చు అని అంటే ఆయన రాస్తారు, ఎంత బాగా రాస్తారు అని అంటే, ది నెక్స్ట్ టైం యూఆర్ ఇన్ ఎ బిజీ ప్లేస్, టేక్ మూమెంట్ టు నోటీస్ యువర్ థాట్స్. ఇది మనకు ప్రాక్టికల్ గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయమని అంటున్నారు. యూ కెన్ డూ దిస్ ఇన్ ఎ రెస్టారెంట్ ఆర్ ఇన్ ఎ క్రౌడెడ్ ప్లేస్ ఆర్ ది aeroplane. Watch your thoughts as you observe people boarding the flight. Do you hear the chatter of judgment for their looks, what they wear, what they carry on, how they talk, how they show their luggage, and so on? It's a stream of consciousness seasoned with likes and dislikes. Most of us unconsciously judge ourselves
అండ్ అదర్స్. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ అన్కాన్షియస్లీ జడ్జ్ అవర్ సెల్స్ అండ్ అదర్స్. అవర్ జర్నీ ఈస్ టు మూవ్ ఫ్రమ్ జడ్జిమెంట్ టు యాక్సెప్టెన్స్ టు కంపాషన్ టు లవ్. క్యా బాత్ హై! ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. అరే నా ఇష్టం ఎలా ఉంది, అయిష్టం ఎలా ఉంది, పెద్ద ఆయన ఏదో చెప్తున్నారు, ఇది ఎలా నేను కనుక్కోవాలి అని అంటే ఆయన ఏమంటారు అంటే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. ఒక బిజీ ప్లేస్తో నిలబడుకొని జనాలు పోతుంటారు చూడు, లేకపోతే ఒక రెస్టారెంట్లోను, లేకపోతే నువ్వు ఏరోప్లేన్ ఎక్కేటప్పుడు జనాలు ఎలా ఉన్నారు వాళ్ళని పరిశీలించు. ఒక్కొక్కరిని పరిశీలిస్తూ ఉంటే మన లోపల ఒక్కొక్క అభిప్రాయం వస్తూ ఉంటుంది అని అంటారు. మన లోపల ఎటువంటి ఆలోచన వస్తూ ఉంది, ఎటువంటి అభిప్రాయం వస్తుందో ఒకతూరి గమనించు. ఎందుకు అనంటే వాళ్ళు ఏమి డ్రెస్ వేసుకున్నారు. మామూలే కదా, మనము బస్సులో ఎక్కేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్లో ఉంటారు. అరే ఈ డ్రెస్ ఎందుకు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు, ఇది ఒక పక్క. అరే వాళ్ళు ఏమేమి క్యారీ చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏంటి వీళ్ళు గట్టిగా వీళ్ళు తక్కువ మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలను బట్టే మనం డిసైడ్ చేస్తాం. లేకపోతే లగేజ్ని ఎలా వేస్తున్నారు, పైన నిదానంగా వేస్తున్నారా అని అంటే మన చైతన్యం ఎలా ఉంది అని అంటే మనలో ఇష్టం ఏదైతే ఉందో అక్కడ గన అదే కనపడితే మనము దాన్ని ఇష్టపడతాము. ఏదైతే మనకి ఇష్టం లేదో, అటువంటి డ్రెస్ పోకూడదు, ఇంకోటి ఏదన్నా అనుకుంటే మనం ఇంకో విధంగా దాని మీద ద్వేషం, అంటే డిస్లైక్, ద్వేషం అనే దానికి లేదు, మనము దాన్ని అయిష్టపడతాం. అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఒక వ్యక్తిని కానీ ఎవరినైనా మనం చూస్తే ఎలా జడ్జి చేయగలం, ఎలా నిర్ణయించగలం అనంటే మాస్టర్ గారు ఏం చెప్తారు అంటే మోస్ట్ ఆఫ్ అస్ అన్కాన్షియస్లీ జడ్జ్ అవర్ సెల్స్. ఎటువంటి నిజమైనగా మనము ఆలోచించి హేతుబద్ధంగా కాకుండా ఒక నిజమైన నిర్ణయాన్ని మనం ప్రకటిస్తున్నామా, ప్రకటన లేదు, ఏదో మనసు చెప్తూ ఉంది, మనం దాని ప్రకారంగా వెళ్తున్నాము అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి మాస్టర్ ఏమంటారు అని అంటే టక్కని ఒకరిని చూస్తే మనం ఎలా జడ్జి చేయగలం, ఎలా నిర్ణయించగలం? నిజంగా మా తండ్రి గారు చెప్పేవారు, మీరు ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నారు అని అంటే కనీసం 1 year పడుతుందట ఆ వ్యక్తిని నిజంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే. కానీ మనం అలా కాదు కదా. ఈనాడు మనం న్యూస్ పేపర్ కన్నా చూస్తే ఈ ఫ్రాడ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్ చూస్తున్నాం, ఇంటర్నెట్ ఫ్రాడ్స్, ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి అని అంటే మనమంతా వి జడ్జ్ జస్ట్ లైక్ దట్ అన్కాన్షియస్లీ. అంటే దాని మీద అదుపు లేకుండా మనం నిర్ణయం చేసుకుంటున్నాము. అది కరెక్టా కాదు. దాని నుంచి మనం ముందు ఒప్పుకోవాలి. యాక్సెప్టెన్స్ అంటాడు, అంగీకారం. ఫస్ట్ ఒక మనిషిని చూసిన తర్వాత ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఎలా అయినా ఉండని, నీకు ఇష్టమా అయిష్టమా, ఫస్ట్ అరే ఆ వ్యక్తి నాకు ఈ విధంగా కనపడుతున్నాడు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. దాని నుంచి మనము కరుణకి వెళ్ళాలి. కొద్దిసేపు మనం అరే ఆ వ్యక్తి తప్పుగా ఉన్నాడు అనిపించింది అనుకో, కరుణ అని అంటే ఆ వ్యక్తి ఎందుకు ఇలా కనపడుతున్నాడు, ఏమైనా దానికి ఒక కారణం ఉంటుందేమో. తర్వాత అక్కడి నుంచి లవ్, ప్రేమకి వెళ్ళాలి అని అంటాడు. అంటే అందరిలో ఉండేది భగవంతుడే కదా, అందరిలో ఉండేది ఆత్మీయ తత్వమే కదా అనే దానికి మనం వెళ్ళాలి అనేది ఇక్కడ లైక్స్ అండ్ డిస్లైక్స్ లో ఈయన ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే. కాబట్టి నేను ఇష్టపడుతున్నానా అయిష్టపడుతున్నానా, లేదు మీరేదో చెప్తున్నారు, దాజీ ఏదో చెప్తున్నాడు, నిజంగా నేను ఆ విధంగా ఉన్నానా అంటే జస్ట్ సిట్ ఇన్ అ బస్, సిట్ ఇన్ ఏరోప్లేన్, లేకపోతే క్రౌడెడ్ స్ట్రీట్ లో ఉండి గమనించండి నీకేమనిపిస్తుంది, వాట్ ఈస్ చాటరింగ్ ఇన్ యూ, ఏది నీ లోపల శబ్దం చేస్తూ ఉంటుంది కదా, దాన్ని గన నువ్వు గన పరిశీలిస్తే నువ్వు ఇష్టం ఉంది అయిష్టం ఉంది కదా. కాబట్టి నువ్వు ప్రతి ఒక్క దాన్ని నిర్ణయిస్తున్నావు. ఓకే, దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఫస్ట్
మాస్టర్ గారు ఏం చెప్తారు అని అంటే దాని నుంచి మనం అరే ఏదైనా పరిస్థితి ఉండని నేను దాన్ని ఒప్పుకుంటున్నాను మారచ్చు. తర్వాత అక్కడి నుంచి పరిస్థితి ఎలా అయినా ఉండని నేను దాన్ని కరుణతో చూసుకుంటున్నాను, నేను భక్తియుతంగా నేను తయారవుతున్నాను అని ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనం ముందుకు పోగలం అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అందుకనే తారా లీ అని ఆయన రాస్తాడు, చూజ్ యాక్సెప్టెన్స్ ఓవర్ జడ్జిమెంట్ అండ్ యూ విల్ డిస్కవర్ ఎ వరల్డ్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ కంపాషన్. ఎంత గొప్పగా చెప్తాడు. బయట పరిస్థితి ఎలా ఉన్నా ఉన్నటువంటి మనస్సు నీ చేతనా స్థితి అరే అది తప్పు ఇది ఒప్పు అని చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, మాస్టర్ అంటుంటారు కదా, ఇట్స్ ఓకే. ఫస్ట్ పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని ముందు ఒప్పుకో. ఇది నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రిన్సిపల్. యాక్సెప్టెన్స్ అనేది ఒక పెద్ద ఏమంటాం సూత్రం. ఇప్పుడు మనం చూస్తాం అనుకో, మనకు మనల్ని సరిగా ఇష్టపడిన వాడు వస్తాడు, ఓకే. లేకపోతే మన దేశానికి ఇంకొక దేశానికి, సపోజ్ మన ఇండియా అండ్ చైనా, ఓకే. చైనా వాడంటే మనకి ఇష్టం లేదు కదా, ఇద్దరం కూర్చున్నాం అనుకో, మనకు ముందుగానే మనం జడ్జిమెంట్ చేస్తే ఎట్లా? మనము టేబుల్ మీద మనము డిస్కషన్స్ కూర్చున్నాము, మనం ముందుగానే నిర్ణయించి ఏ నువ్వు ఇలా చేసావు అలా కాదు. ఫస్ట్ అతని వినాలి కదా, విని ఫస్ట్ యాక్సెప్టెన్స్ చేయాలి మన లోపల. అవును ఆయన యొక్క పరిస్థితి ఇలా ఉంది అని ఫస్ట్ ఒప్పుకోవాలి. అక్కడ మంచి ఉన్నా అక్కడ చెడ్డ ఉన్నా ఎప్పుడైతే ఇక్కడ ఒప్పుకుంటామో అప్పుడు మన లోపల ఆలోచన పెరుగుతుంది. అని అంటే యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మనము తరువాత ఏమి చెయ్యాలి అనే దానికి ఒక పరిష్కారం వస్తుంది. తర్వాత నువ్వు చేసే పరిష్కారం ప్రేమయుతంగా కరుణాయుతంగా ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఒకరు చూస్తూనే మనకు ద్వేషం వస్తుంది కదా, వచ్చింది ఒక్క నిమిషం, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు చెడ్డవాడే కావచ్చు, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. మనమేమి వారికి పోయి కాళ్ళ మీద పడ్డం లేదు కదా. ఇన్నర్గా మనం ఏదైనా కానీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఫస్ట్ మనం జడ్జిమెంట్ చేయకూడదు అని అంటాడు. దీని మీద ఎన్నో బుక్స్ రాశారు, తర్వాత చర్చించుకుందాం. మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. మన లోపల ఎవరికీ అర్థం కాదు మనం ఒప్పుకోవడం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అది మనల్ని సరైన నిర్ణయం వైపు, ఎలా కంపాషన్ కరుణ అనేది వచ్చి మన లోపల ప్రేమను పెంచి సరైన పరిష్కారం ఏదైతే ఉంది, వాడు ఒక స్ట్రాటజిక్గా ఆలోచిస్తున్నాడు చైనా వాడు, మన స్ట్రాటజీ ఇలా ఉండాలి. అలా కాకుండా వాడు వచ్చాడు అని మనము ఇలా అయిపోతే మనకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో లైక్స్, డిస్లైక్స్ అండ్ నాట్స్, బ్యూటిఫుల్ పాయింట్. ఇది చాలా బాగుంది. యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ట్రిగ్గర్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ ఎమోషన్స్ క్రియేట్ ది బ్లాక్స్ దట్ అఫెక్ట్ ది చక్రాస్ అని ఎంత కాన్సెప్ట్ ఎలా తీసుకెళ్తున్నాడో మీరు చూడండి. లెట్ మీ అండర్స్టాండ్ దట్ విత్ అన్ ఎగ్జాంపుల్. Let us say in your childhood, a dog bit you and tore into your cough. The trauma of the dog bit aside, you also had to deal with painful shots to prevent infection. The whole episode left you with a bad memories, and ever since, even as an adult, you keep your distance from the dogs and feel nervous about them. సో ఎంతో గొప్పగా ఇస్తాడు. అసలు ఈ టాపిక్ ఏంటి? ఇష్టం, అయిష్టం, నాట్. నాట్ అంటే మనం ఏమనుకున్నాం? గ్రంథి, చిక్కుముడి అనుకున్నాం.
ఇష్టం అయిష్టం అనేది ఎలా గ్రంథిగా తయారవుతుంది అని అంటే, ఈయన ఎంత ఫిలసాఫికల్ గా, ఎంత సైకలాజికల్ గా మనల్ని తీసుకొస్తున్నాడో చూడండి. యు టు ఫ్లో విత్ ద ఫ్లో. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మన లోపల ఎన్నో ఇష్టాలు ఉంటాయి. కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని ఒప్పుకోం. అయిష్టాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి? మన లోపల ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తాయి, భావోద్రేకాలను క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే భావోద్రేకాలు మన లోపల క్రియేట్ చేశాయో అవి మన లోపల అడ్డంకులుగా తయారవుతాయి. ఆ అడ్డంకులు మన చైతన్యాన్ని బాధ పెడతాయి. మన చైతన్య స్థితి ముందుకెళ్లకుండా, విస్తారం కాకుండా, ఎక్స్పాన్షన్ కాకుండా బాధ పెడతాయి. ఇది ఎలా ఉంటుంది అనేది, ఇదంతా మొత్తం ఈ స్టోరీ అంతా ఎలా ఉంటుంది, ఈ పాయింట్స్ అంతా అనేది నేను అన్ప్యాక్ చేస్తాను, నేను చెప్తాను అని అంటున్నాడు. ఆయన చెబుతూ, ఉదాహరణకు మీరు బాల్యంలో మిమ్మల్ని కుక్క కాటు వేసిందే అనుకోండి, మీ పిక్కలను అది కొరికేసిందే అనుకోండి. ఓకే, కాఫ్ మజిల్స్. అదేమవుతుంది? ఎప్పుడైతే కుక్క కాటు వేసిందో ఆ భయం అనేది ట్రామా అంటాడు. అది ఎంత భయాన్ని కలిగిస్తుందంటే అంత భయాన్ని కలిగిస్తుంది. దట్ ఈస్ నంబర్ 1. ఇంకోటి ఏంటి? పూర్వకాలంలో కుక్క కాటుకు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వేసేవారు. ఇప్పుడు అది ఉందో లేదో నాకు తెలియదు. అది ఇంకా పెద్ద ట్రామా, అంతే కదా. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వేసుకోవడం అనేది పెద్ద, ఇంకా భయంకరమైన విషయం. ఎప్పుడైతే కుక్క కాటు, దానివల్ల వచ్చే భయంకరమైన భయం, ఈ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత వచ్చేటటువంటి భయంకర భయం ఏమవుతుంది మన లోపల? బ్యాడ్ మెమొరీస్ అని అంటే చెడు జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. అప్పటి నుంచి చిన్నప్పుడు కాటేసింది, చిన్నప్పుడు ఇంజెక్షన్ అయింది, పర్వాలేదు కదా. కానీ పెద్ద అయిన తర్వాత కుక్క కనపడితే చాలు, మనం దూరం వెళ్తామా? దాన్ని చూస్తేనే మన లోపల ఒక విధమైన నెర్వస్నెస్, ఒక విధమైన బాధ, ఒక విధమైన అరే అమ్మో అని మనం దూరం వెళ్తున్నామా? నేను మా అబ్బాయిని చూస్తూ ఉంటాను, వాడు కుక్క కనపడితే సార్ అలా పక్కకి వెళ్తాడు. లేదు ఫేస్ చేయాలంటే ఊహు, ఎందుకంటే ఎప్పుడో ఏదో ఒక సంఘటన జరిగింది కదా. ఇది మన అందరికీ మాస్టర్ ఏమంటున్నారు, ఐఎమ్ గివింగ్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నేను ఒక ఉదాహరణ ఇస్తాను అని చెబుతూ, నౌ ఇమాజిన్ యూ హ్యావ్ ఎ లిటిల్ డాటర్ అండ్ యు ఆర్ అవుట్ టుగెదర్ taking a walk in the park. She sees a dog in the park and starts playing with it. While you stiffen in fear, she leans down to knead the dog's ears and pulls its tail. The dog is enjoying the obscene pampering it gets from your little time. While you grow increasingly nervous, your daughter is busy making some of her happiest moments. ఎంత బాగా మాస్టర్ గారు ఇస్తారు. ఇప్పుడు మీకు ఒక చిన్న పాపే ఉందనుకో, ఓకే, పాపను తీసుకుని పార్క్ వచ్చారు. ఇద్దరు పార్క్లో నడుస్తున్నారు. పార్క్లో నడుస్తుంటే అక్కడ ఒక కుక్క కనపడుతుంది. మన పాప ఏం చేస్తుంది? పరిగెత్తుకొని దాని దగ్గరికి వెళ్తుంది. మనం దాన్ని చూసినారే, కుక్క వచ్చింది, పాప వెళ్తుంది అంటే మనమంతా స్టిఫ్ అయిపోతాం భయంతో. కానీ పాప ఫ్రీగా అక్కడికి వెళ్ళి దాని చెవులను అట్లా అట్లా తిప్పుతుంది, దాని తోకను లాగుతుంది. అన్ని ఇట్లా ఉంటే ఆ కుక్క ఏం చేస్తుంది? అరే ఇట్లా చేసినప్పటికీ, అది చూసడానికి ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ అది సంతోషపడుతూ ఉంటుంది. పాప కూడా దాంతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ మన పరిస్థితి ఏంటి? మనం ఎంత నెర్వస్ ఫీల్ అవుతాం, మన నాడులంతా ఎలా అయిపోతాయి. ఆ పక్క చూస్తే పాప మాత్రం ఎంతో ఆనందంగా, మంచి ఆనందమైన జ్ఞాపకాలతో అది ఉంటుంది. మన పరిస్థితి పూర్తిగా భిన్నంగా
మనం ఎంతో భయపడుతూ దూరంగా ఉంటాం. ఎంత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు ఇచ్చారు కదా. వై డిడ్ యువర్ రియాక్షన్స్ డిఫర్? ఇక్కడ మాస్టర్ గారు మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు. పాప ఎందుకు అలా ఉంది, మీరెందుకు ఎలా ఉన్నారు, మీ ప్రతిక్రియలు. పాపేమో ఆనందంగా కుక్కతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మీరేదో ఎంతో భయపడుతూ దూరంగా ఉన్నారు. వై దిస్ టూ రియాక్షన్స్ డిఫర్? అర్థమవుతుంది కదా. వెళ్ళాం, పాపను తీసుకుని, పాపేమో పరిగెత్తుకుంటా వెళ్ళి కుక్కతో ఆడుకుంటుంది, మనం దూరంగా వెళ్ళాం. సో వై డూ దిస్ రియాక్షన్స్ డిఫర్? చెప్పండి. బికాస్ యువర్ చైల్డ్స్ మెమరీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. ది చైల్డ్, you could say, has a beginner's mind. Underline. With no prior experience, she sees this dog as it is in the moment. Ante loving, playful and happy. She sees the dog as it is in the moment. Underline chesukovali, as it is in the moment. Loving, playful and happy. On the other hand, your mind calls up the past traumatic experience. What is inside, you create your view of what is outside. This underline chesukovali. What is inside you creates your view of what is outside. The memories inside create the emotions through which you process the world. ఎంత బాగా చెప్తాడు. Through which you process the world. Your past conditions you, and without mitigation runs your present. క్యా బాత్ అని అంటే ఆయన చెప్తూ, ఆయన ఏమన్నారు, ముందుగా ఇష్టాలు అనిష్టాలు అనేటివి మన లోపల భావోద్రేకాలను క్రియేట్ చేస్తాయి. ఆ భావోద్రేకాలు మన లోపల అడ్డంకులను క్రియేట్ చేస్తాయి. అది చక్రాలను మనము తెలుసుకోకుండా, మనం ముందుకు పోకుండా అవి అడ్డగిస్తాయి అనే చెప్పారు. దానికి ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ ఇచ్చానంటారు. కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు. అయితే పాపకు మనకు ఏం వేరియేషన్ అని అంటే, పాప యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి కదా, పాప యొక్క జ్ఞాపకాలు మన ఈ వ్యత్యాసంగా ఉన్నాయా? ఎందుకంటే పాప మొట్టమొదటిసారి కుక్కను చూస్తూ ఉంది కాబట్టి దాని యొక్క మైండ్, ఇట్స్ ఎ బిగినర్స్ మైండ్. అంటే ప్రారంభకుని మైండ్. ఫస్ట్ టైం కుక్కను చూస్తూ ఉంది అంటే దానికి ముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కుక్క కాటు వేయడము, మనకు నొప్పి రావడము, లేకపోతే ఇంజెక్షన్ వేయడము, ఇవన్నీ దాని యొక్క అనుభవం లేదు. కాబట్టి అది కుక్కను ఎలా ఉందో అలానే చూస్తుంది. దాని మైండ్ ఎలా ఉంది? ఫ్రీగా ఉంది, చూడ్డం అలా ఉంది. కాబట్టి కాన్షియస్ ఎలా ఉంది? లవింగ్, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా ఉంది. ఇంతవరకు మనకు అర్థమైంది కదా. ఇంతవరకు మనకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో వైల్ డూయింగ్ సో, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. వైల్ డూయింగ్ సో ఆ విధంగా చేసేటప్పుడు, అదే కదా మనం చదివేది. ఆ విధంగా చేసేటప్పుడు మనం గన సంతోషంగా, ఆనందంగా, సారీ బ్రదర్, ముందు స్లైడ్, 11th స్లైడ్. సో ఇక్కడ అలా కాకుండా మన పరిస్థితి ఎలా ఉంది? పాప మైండ్ ఏమో చాలా ఫ్రెష్ మైండ్. మన పరిస్థితి ఎలా ఉంది? మనది ఫ్రెష్ లేదు. ఎందుకు అని అంటే, మన మనస్సు ఎప్పుడైతే కుక్కను చూసిందో పాత భయాన్ని గొలిపించే భయంకరమైన అనుభవాన్ని మన మైండ్లోకి ముందుకు తీసుకుని వస్తుంది. ఇది కరెక్టే కదా. అంటే అర్థం ఏంటి? ఆయన ఎంత బాగా రాస్తారు. నీ లోపల ఏముందో అదే నీవు బయట చూస్తావు.
అదే కదా మనం చూస్తున్నాం. వాట్ ఈజ్ ఇన్ సైడ్, దట్ ఈజ్ అవుట్ సైడ్. నీ లోపల ముందుగా ఏమి జరిగిందో దాని యొక్క జ్ఞాపకాలు నీ లోపల భావోద్రేకాన్ని కలిగించాయి కాబట్టి ఆ భావోద్రేకాలు ఏదైతే ఉన్నాయో, ఆ భయం ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి ప్రపంచాన్ని ఆ విధంగా చూస్తాం. యు ఆర్ ప్రాసెసింగ్ ద వరల్డ్. ప్రాసెస్ అని అంటున్నారు. అని అంటే మనం మన ప్రకారంగా ప్రపంచాన్ని మనం ప్రాసెస్ చేస్తున్నామా? మన ప్రకారంగా ప్రపంచాన్ని మనం చూస్తున్నామా? మనలో ఉండే ఆత్మీయ తత్వం ప్రకారంగా మనం ప్రపంచాన్ని చూస్తున్నామా? లేదు కదా. నీ లోపల ఏ జ్ఞాపకాలైతే ఉన్నాయో అవి మన లోపల భావోద్రేకాలను క్రియేట్ చేసి, ఏ భయం ఏదైతే ఉందో అదే మనం కుక్కను చూస్తూనే బయట భయమే కనపడుతుంది కదా. కాబట్టి గతం అనేది ఆయన చెబుతూ, గతం గతం మిమ్మలను కండిషన్ చేస్తూ ఉంది. గతం అనేది మనల్ని బంధనం చేస్తూ ఉంది అనేది జ్ఞాపకం పెట్టుకోండి అని అంటున్నాడు. అంటే అది ఎలా ఉంది? యువర్ పాస్ట్ కండిషన్స్ యూ అండ్ వితౌట్ మిటిగేషన్ రన్స్ యువర్ ప్రెజెంట్. అసలు అది గతం టక్కన వచ్చేస్తుంది, అంటే వర్తమానంలోకి వస్తుంది. అంటే గతం వర్తమానాన్ని నడిపిస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి అని అంటున్నారు. అందుకే మనం బొమ్మ పెట్టాం. ఇక్కడ మనం బొమ్మ పెట్టాం. ఏం బొమ్మ పెట్టాం? హౌ అవర్ పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ ప్రెజెంట్. అమ్మాయిని చూస్తున్నామా ఎంత భయపడుతుందో? ఎందుకు భయపడాలి అని అంటే, పాస్ట్ కండిషన్స్ యూ అండ్ యూ వితౌట్ మిటిగేషన్. ఇంకా దాంట్లో అసలు గతాన్ని మనం, అది పోయేది లేదు కదా. గతం వర్తమానాన్ని నడిపిస్తుంది. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్. తర్వాత పైన చెప్పినట్టుగా వాట్ ఈజ్ ఇన్ సైడ్, యు క్రియేట్ ఎవర్ వ్యూ ఆఫ్ వాట్ ఈజ్ అవుట్ సైడ్. కాబట్టి మనం ఏ అద్దాలతో చూస్తే ప్రపంచం అట్లా కనపడుతుంది. అరే వాడేంటి అలా చింపిరి గుడ్డలు వేసుకున్నాడు, వచ్చాడు మేధా అని చూస్తూనే అరే వీడు పనికిరాడు అనుకుంటాం. వాడు నోరు విప్పితే బ్రహ్మాండంగా మాట్లాడచ్చు కదా. బాబూజీని చూసామా? బాబూజీ ఎలా ఉంటారు అని అంటే, బాబు చూస్తానికి ఏమీ తెలియనట్టే ఉంటారు, కానీ ఆయన లోపల విజ్ఞానం. అందుకే చారేజీ మన మై మాస్టర్ గారి పుస్తకం కనుక చదివితే, ఆయన చూస్తూనే, బాబూజీని చూస్తూనే ఈయన యొక్క కండిషనింగ్ ఇంకో విధంగా ఉంటుంది. అదే గురువు అంటే ఇలా ఉండాలి, ఆజానుబాహుడు, బాగా చదువుకున్నవాడు, వేదాలు చెప్పేవాడు. ఆయన చూస్తామా ఏదో సన్నగా పీలగా గడ్డము, కానీ ఎప్పుడైతే ఒక రోజున ఆ స్థితి వేరు. అని అంటే ఇక్కడ మనం ఎందుకు దాన్ని చర్చించుకుంటున్నాము అని అంటే, మన లోపల ఏముందో దాన్ని బట్టే బయట ఉంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొత్త బంధువులు, కొత్త ఫ్రెండ్స్ ఎంతో క్లోజ్గా ఉంటారు. అదే పాత బంధువులు, పాత ఫ్రెండ్స్ అంత క్లోజ్గా ఉండరు. ఎందుకు? కొత్త బంధుత్వం అనుకో మనం ఎంత భుజం మీద వేసుకొని మనం తిరుగుతాం. పాత బంధువులు అనుకో ఎక్కడో చోట ఒక ప్రాబ్లం ఉంటుంది. మ్యారేజ్లోనో ఇది ఇవ్వలేదో అది ఇవ్వలేదో అనేటువంటి సమస్య ఉంటుంది. వాళ్ళని చూస్తేనే మనకు తెలిసిపోతుంది, వీడు ఇలా ఉంటాడు, ఎక్కడికి వచ్చినా ఇట్లే అని. కాబట్టి వాట్ ఈజ్ దట్ ఈస్ నాట్ బైండింగ్ అస్. నిజంగా వచ్చే వాళ్ళు అరే మేము తప్పు చేశాం, ముందుగా ఈయనతో కలవాలి, మేము వస్తున్నాము అని వచ్చారనుకో, కానీ మన యొక్క బైనాకులర్స్, మన యొక్క అద్దాలు ఏం చేస్తే అతన్ని చూస్తూనే ఇంకొక విధంగా అనిపిస్తాయి కదా. అవునా కాదా? కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుందా వాట్ ఈస్ దట్ ఈస్ బైండింగ్ అస్? కండిషనింగ్. అంటే మనలో అది బందీ చేస్తూ ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన ఇంకా చెబుతూ యూజువలీ ఎంత గొప్పగా చెప్తారు. ఇది మనకు అర్థమవుతుంది కదా. యూజువలీ యు గ్రో త్రూ లైఫ్ ప్రాసెసింగ్ ది ఎక్స్పీరియన్సెస్ దట్ కమ్ యువర్ వే. రీడింగ్ ఎ బుక్, డ్రైవింగ్ ఎ కార్, వాకింగ్ టు ది స్టోర్,
cooking dinner, and taking a shower are examples of experience we take and process before moving to the next one. While doing so, if you are joyful, grateful, or cheerful, the heart opens and consciousness flows unhindered. You feel a deep sense of connectedness with our surroundings. If not, these experiences are ambivalent, they pass by, and that's also fine. అంటే మామూలుగా ఆయన చెబుతూ, మనం రోజు నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో అనుభవాలు మనకున్నాయి. లైఫ్ ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే కూర్చొని పుస్తకం చదువుతాము, కారు నడుపుతాము, లేకపోతే మాల్లోకి వెళ్తాము, అంగళ్ళలోకి వెళ్తాము, మనం వంట చేస్తాము, లేకపోతే స్నానానికి వెళ్తాము. ఇవన్నీ రోజు జరిగే ఎక్స్పీరియన్సెస్ కదా. స్నానం చేస్తాం, పుస్తకం చదువుతాం, లేకపోతే ఏదైనా సరుకు కావాలంటే అంగడికి వెళ్తాం, వంట చేస్తాం. ఓకే, ఇవన్నీ ఒకదాని తర్వాత మనం ఒకటి చేస్తున్నాం. అయితే ఈ చేసే టైంలో మనం గన వంట చేసేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, పుస్తకం చదివేటప్పుడు కానీ ఎంతో ఆనందంగా, కృతజ్ఞతతో, ప్రసన్నంగా మనం ఎప్పుడైతే చదువుతున్నామనుకో, మన హృదయం ఓపెన్ అప్ అవుతుంది, చైతన్య స్థితి చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత వంట చేసేటప్పుడు అరే నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, బయట వాకింగ్ చేస్తున్నా ఎలా ఉన్నాను, ఎలా చేస్తున్నాను, మొత్తము చుట్టూ ఉండే పరిస్థితి అంతా కూడా దాంతో, చుట్టూ ఉండే వాతావరణంతో మనం అనుసంధానమై ఉంటాం, కనెక్ట్ అయి ఉంటాం. ఓకే, ఇట్స్ ఆల్ ఓకే, ఇట్స్ ఆల్ ఓకే అని చెబుతూ, ఓకే ఇవన్నీ మామూలు ఎగ్జాంపుల్స్ కదా, వంట చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, సరే దాంట్లో అంత ఏమంటాం, అంత నిశ్చితంగా లేదనుకో, అనిశ్చితంగా ఉన్నామనుకో, పర్వాలేదు, ఇట్స్ ఓకే. స్నానం చేసినప్పుడు వేరే ఆలోచనలు వచ్చాయి, ఇట్స్ ఆల్ ఓకే. వాకింగ్ చేసినప్పుడు వేరే ఆలోచనలు వచ్చాయి, ఇప్పుడంతా ఓకే. అయితే ఆయన చెబుతూ, ఆయన ఏమంటారు అనంటే, ఎప్పుడైతే బట్ వెన్ సంథింగ్ ట్రిగ్గర్స్ యువర్ లైక్స్ ఆర్ డిస్లైక్స్, ఇవంతా మామూలుగా జరిగే వ్యవహారం కదా. మనము తిని వంట చేయడము ఇవన్నీ మామూలుగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడప్పుడు దీంట్లో అడ్డంకులు రావు, ఇవంతా ఓకే, ఇవన్నీ మనకేమీ అనిపించవు. అయితే ఆయన ఇక్కడ చెప్తూ, బట్ వెన్ సంథింగ్ ట్రిగ్గర్స్ యువర్ లైక్స్ ఆర్ డిస్లైక్స్, ఇట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ టేకింగ్ ఇన్, ప్రాసెసింగ్ అండ్ మూవింగ్ ఆన్. ఇక్కడ ఇంపార్టెంట్, you get stuck in that moment. You resist the experiences you don't like, and you become attached to the experiences you do like. Whether it is attachment or resistance, like or dislike, the flow of consciousness is blocked. Subsequent experiences have to overcome these blocks to capture your attention. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. చెబుతూ ఇలా అంటాడు, ఏమని, ఇదంతా బాగానే జరుగుతూ ఉంటుంది, ఎప్పుడైతే మనకిష్టం ఉంటుంది, మనకు అయిష్టం ఉంటుంది, దానికి ఏదైనా అడ్డంకి వచ్చిందనుకో, ఒక పని జరిగేటప్పుడు, ప్రాసెస్ జరిగేటప్పుడు మనం ఆ పని చేస్తూ ఉంటాము, ఉన్నట్టుండి ఎవరో వచ్చి ఏమో అంటారు, అంటే అది మనకు నచ్చదు. అప్పుడేమవుతుంది, నువ్వు చేసే పని అలా వెళ్తూ ఉంటావు కదా, నీ మనస్సుతో హ్యాపీగా అలా వెళ్తూ ఉంటావు కదా, యు స్టక్ ఇన్ దట్ మూమెంట్, అలా నిలబడిపోతావు అంటాడు. నీ మనసులో ఆలోచన తట్టదు అంటాడు. అంటే ఏంటి, ఏదైతే నీకు బాగా ఉంటుందో దానికి నీవు రాగం, అటాచ్మెంట్ ఉంటుంది, ఏదైతే నీకు బాగలేదో దాన్ని నువ్వు ప్రతిఘటిస్తావు, ద్వేషిస్తావు అంటాడు. అని చెబుతూ, ఒకవేళ నీవు దాన్ని ఇష్టపడినా అయిష్టపడినా అనేది ఉంది కదా, రాగం ద్వేషం, దీని గురించే కదా సన్యాసులంతా చెప్తూ ఉంటారు. రాగద్వేషాలకు ఇక్కడ మనకు సరైన అర్థంలో చెప్తున్నారు. ఎప్పుడైతే రాగము ద్వేషము, ఇష్టము అయిష్టము, ఓకే, దానితో మనకు సంగత్వం, ప్రతిఘటన, ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మన యొక్క చైతన్య స్థితి అనేది బ్లాక్ అవుతుంది. ఫ్రీగా ఫ్లోగా వెళ్ళే చైతన్యం, విస్తరించే చైతన్యం
అడ్డుపడుతుంది అని అంటున్నారు. కాబట్టి మనం తరువాత చేసే సంఘటనలు ఎలా ఉంటాయి అని అంటే, ఎప్పుడైతే అడ్డుపడుతుందో మనం ఎలా ఆలోచిస్తున్నామో అలానే వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. ఇక్కడ అది మనం నేర్చుకోవాలి అని అంటున్నాడు. టేక్ మూమెంట్ టు స్కాన్ బ్యాక్ త్రూ యువర్ లైఫ్ and think of the accidents, incidents which you resist or you become attached. I was betrayed, a deceased person. I want that business at all costs. The more highness you go, the stronger the emotions. ఆయన చెబుతూ, నేను ఇలా చెప్తున్నానో మీకు అర్థమవుతుందో లేదో, ఒక్క నిమిషం మీరు నేనేం చేస్తున్నాను అని ఒక్కతూరి మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి, అంటే అవలోకన చేసుకోండి. నాకు ఏది ఇష్టం ఉంది, ఏది అయిష్టంగా ఉంది, నిజంగా నన్ను ఏది అడ్డగిస్తూ ఉంది, నన్ను ఏది బందీగా పెడుతూ ఉంది అని అంటే, మనం మామూలుగా ఇవన్నీ మాట్లాడతాం కదా. నేను నిజంగా మోసపోయాను, ఐ వాజ్ బిట్రేయిడ్, నేను నమ్మాను, బిజినెస్ చేశాను, నేను బిజినెస్లో లేను, నేను బయట ఎక్కడో తిరుగుతున్నాను, వీడు నాకు మోసం చేశాడు, ఐ వాజ్ బిట్రేయిడ్. తర్వాత ఇంకా ఏమంటాం, వీడంటే నాకు ఇష్టమే లేదు, అంత చెత్త సన్యాసి, ఐ డిటేస్ట్ దట్ పర్సన్. ఇంకో చోట ఎట్లా ఉంటుంది, మనం బిజినెస్ చేస్తుంటాం, అతను బిజినెస్ ఇట్స్ ఓకే, కానీ అలా ఉండం కదా. ఎలా అయినా వాడు చేసే వ్యాపారం నాకు కావాలి, నాకు అంటే నాకు అంటే అర్థమైంది మన అహం కదా. ఇది ఎంత ఎక్కువయ్యే కొద్దీ నాకే కావాలి, అంతా నాకే ఉండాలి, వీడిని నేను ఒప్పుకోను, వీడు నాకు మోసం చేశాడు, నేను వీడిని ద్వేషిస్తున్నాను, ఆ వ్యాపారం అంతా మొత్తం ఎట్లయినా కానీ నాకే రావాలి, వాడు చేసేదానికి లేదు అని ఎప్పుడైతే ఇవన్నీ మన లోపల, అంటే మనం స్కాన్ చేస్తే, అవలోకన చేస్తే ఇవన్నీ మన లోపల వస్తూ ఉంటాయా అంటే అర్థమేమి, నేను నాకు, నాది నేను, ఇదే కదా పెద్దవాళ్ళంతా చెప్పేది. నేను నాది ఎప్పుడు పోతే, కానీ నేను నాది ఎప్పుడైతే వస్తుందో అక్కడ స్ట్రాంగర్ ఎమోషన్స్ ఉంటాయి. అందుకే మనం బొమ్మరాస్, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్, ఒక ఉత్పత్తి జరిగేటప్పుడు ముడిసరికేస్తాం, అది ప్రాసెస్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. అట్లే మనం హ్యాపీగా ఒకటి చేసుకుంటూ ఉంటాము, అది హ్యాపీగా వెళ్ళిపోతుంది మన ఆలోచన, దాంతోపాటు మనం చేసే వర్క్. కానీ ఎప్పుడైతే మన యొక్క ఆలోచన ఉన్నప్పుడు ఏదో ఒక అడ్డంకి వచ్చిందనుకో, అయిపోయింది పరిస్థితి, మన యొక్క ఆనందపు స్థితి అది వెళ్ళిపోతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, సచ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ హాగ్ యువర్ అటెన్షన్. ఇది మనకు అవసరమా? You may be driving, eating dinner, showering, or speaking with a friend, but your mind is brooding over the blocked incident. Flow with the flow. Be it attachment, oh, I loved so much. Or be it resistance, how could they do that to me? The result is the same. You are stuck with a block that hijacks your attention. ఎంత గొప్పగా చెప్తాను. కాబట్టి ఏదైతే మనం అనుకున్నామో, వాడు చెత్త వెధవ, నాన్ను పూర్తిగా మోసం చేశాడు, నా బిజినెస్ నాకే కావాలి, ఇవన్నీ ఎప్పుడైతే అనుకుంటామో, ఇవన్నీ భావోద్రేకాలు కదా. సో ఇవన్నీ ఏం చేస్తాయి మన లోపల, ఇట్ హ్యాక్స్ అవర్ అటెన్షన్ అనంటే మన యొక్క గమనాన్ని పూర్తిగా అవి తీసుకుంటాయి, అసలుది పోతుంది, గిసలు అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు డ్రైవ్ చేసుకుంటున్నా, భోజనం చేస్తున్నా,
స్నానం చేస్తున్నా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, రే వాడు ఇట్లా చేశాడు కదా, నా బిజినెస్ అంతా ఇట్లా అయింది కదా, వాడు నన్ను మోసం చేసి కదా, ఇవే మన మనస్సులో అంతా మెదులుతూ ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? అది రాగమే కావచ్చు, ద్వేషమే కావచ్చు అంటాడు. రాగం అంటే ఏంటి? నేను ఇతన్ని అంతగా ప్రేమించాను, ఆ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి వదిలిపెట్టిపోయింది. అది ఎలా ఉంటుంది మన లోపల? అదే తిరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా వాడెందుకు నాకే అలా చేశాడు, హౌ కుడ్ దేర్ డూ దట్ టు మీ, నాకే ఎందుకు అలా మోసం చేశాడు వాడు, అంత ప్రేమగా మాట్లాడేవాడు అనంటే అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా అదే ఆలోచనలు మన లోపల మెదులుతూ ఉంటాయి. అంటే అర్థమేమి? మనము డైలీ దైనందిన కార్యక్రమంలో చేసే ప్రతి విషయంలో, ప్రతి సంఘటనలో ఈ రాగద్వేషం, ఇష్టమైష్టం, ఇష్టపడుతున్నాను, ప్రతిఘటిస్తున్నాను అనేది మన యొక్క ఆనందమయ గమనాన్ని, అవగాహనను హైజాక్ చేసింది. మనం చూశాం కదా బొమ్మ. హైజాక్ అంటే వాళ్ళు విమానం లేకొచ్చి తుపాకీ చూపించి అపహరించిపోయారు కదా. ఇక్కడ మన లోపల తుపాకీ చూపించి మన యొక్క కాన్షియస్నెస్ అపహరించేదేంటి? మన రాగము, మన ద్వేషము అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఆయన ఇస్తారు. ఆయన చెబుతూ ఇన్ హిస్ బెస్ట్ సెల్లింగ్ బుక్ ది అన్ఎథర్డ్ సోల్, ఎంత బాగా రాస్తారు దీంట్లో అయితే. మైకేల్ సింగర్ రైట్స్ అబౌట్ ది బ్లూ ఫోర్డ్ ముస్తాంగ్. ముస్తాంగ్ అనేది కారు, మీకు తెలిసే ఉంటుంది, కారు బొమ్మ వేసాం కదా. యు సీ ఎ బ్లూ ముస్తాంగ్ దట్ లుక్స్ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ కార్ and you think you see two people hugging. Those few seconds are enough to keep you blocked and you miss all other cars, trees and drivers. Years later, the same emotion bubbles up when you see a blue Mustang with a couple. The unresolved emotional blocks create deep impressions. It chala underline chesukovali. The unresolved emotion blocks create deep impressions with exceptionally vivid detail and longer lasting memory of the emotional turbulence. Yogi calls these impressions as samskaras. ఎలా ఆయన అండర్లైన్ చేస్తారు. ఆయన చెబుతూ ఒక పుస్తకం పేరు అన్‌టెథర్డ్ సోల్. టెథర్ అంటే కట్టివేయబడిన, అన్‌టెథర్డ్ అంటే కట్టివేయబడిన ఆత్మ అనే ఒక బుక్. దాన్ని ఎవరు రాశారు? మైకేల్ సింగర్ అని రాశారు. దాంట్లో దేని గురించి రాశారు అంటే ఒక కారును గురించి రాశాడంట. ఫోర్డ్ కార్. ఇక్కడ చూస్తున్నారు కదా. ముస్తాంగ్ అంటే మామూలుగా బాగా పరిగెత్తే గుర్రం, కానీ ఫోర్డ్ కారుకు ఆ పేరు పెట్టారు, గుర్రం పేరు పెట్టారు, ఫోర్డ్ ముస్తాంగ్ అని. ఏం జరిగింది అని అంటే, ఒకడు ఇంకొక అమ్మాయిని ప్రేమించింటాడు. ఓకే, ఒకడు ఇంకొక అమ్మాయిని ప్రేమించింటారు. వాళ్ళిద్దరు ఈ కారులో పోతూ ఉంటారు, ముస్తాంగ్ కార్. అయితే కొద్ది రోజుల తర్వాత వీడిని మోసం చేసి బిట్రే చేసి అమ్మాయి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఈ కారు, ఇటువంటి కారు ఎప్పుడు అతని కనపడినా, అరే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా, మేమిద్దరము ఎప్పుడు మేము హత్తుకునే వాళ్ళం కదా, ఇదే కనపడుతూ ఉంటుంది. తరువాత మన యొక్క స్థితి ఎంత బ్లాక్ అయి ఉంటుంది అనంటే, ఎప్పుడు ఎవరి కారు చూసినా తాను ఏదైతే పోగొట్టుకున్న గర్ల్ ఫ్రెండ్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. చుట్టూ చెట్లు, అసలు అది ఎవరు డ్రైవర్ ఉన్నా ఏమున్నా అలా అయిపోతుంది. కొద్ది సంవత్సరాల తర్వాత ఆ ఎమోషన్, ఆ భావోద్రేకం, అరే అమ్మాయి నన్ను మోసం చేసింది కదా అనేది మన లోపల అలా పైకి ఎలా వస్తూ ఉంటుంది అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ సెంటెన్స్ మనం ది అన్రిజాల్వ్డ్ ఎమోషనల్ బ్లాక్స్ క్రియేట్ డీప్ ఇంప్రెషన్స్. ఏదైతే మన లోపల పరిష్కారం కాని భావోద్రేకపు అడ్డంకులు, అంతే కదా, అతను దాని నుంచి బయటికి రాలేదు కదా,
అది ఇంకా పరిష్కారం కాలేదు కదా. అటువంటి భావోద్రేపక అడ్డంకులు మన లోపల గాఢమైన ఇంప్రెషన్, ముద్ర, మనం స్టాంప్ కొట్టే ఎట్లయితే ముద్ర మన లోపల ఏర్పడతాయి అని చెబుతూ, విత్ ఎక్సెప్షనల్లీ వివిడ్ డీటెయిల్ అండ్ లాంగ్ లాస్టింగ్ మెమరీ ఆఫ్ ది ఎమోషనల్ టర్బులెన్స్. మన భావోద్రేకాన్ని ఎంత బాధ పెడతాయి, ఎంత అల్లోలం కనిపిస్తాయంటే, ఎప్పుడు ఆ కాలు కనపడితే చాలు మనం ఎక్కడికే వెళ్ళిపోతాం. ఎప్పుడు ఇదే సమస్య, ఎప్పుడు మన యొక్క మనసులో అంతా అదో మెమరీ అంటారు. కాబట్టి దీన్నే యోగులు ఏం చెప్తారు అని అంటే సంస్కారాస్. ఏమంటారు? సంస్కారాలు అని అంటారు. కాబట్టి ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుందా సంస్కార అంటే ఏంటి? అసలు ఈ టాపిక్కే లైక్స్, డిస్లైక్స్ అండ్ నాట్స్. ఇది చాలా అర్థం చేసుకోవాల్సింది. ఇష్టం, అయిష్టం, గ్రంథి అనేది ఎట్లా ఏర్పడుతుంది అనేది ఆయన ముందుగానే చెప్పారు. ఇష్టం, అయిష్టం అనే మన లోపల భావోద్రేకాలను క్రియేట్ చేస్తుంది. భావోద్రేకం అనేది మన 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 యొక్క చక్రాలను అఫెక్ట్ చేస్తుందని చెప్పారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన ఇస్తున్నారు కదా. ఆ బ్లూ ముస్తాంగ్ కార్ చూస్తూనే వీడెక్కడికో వెళ్ళిపోతాడు. అమ్మాయి మోసం చేసిందా. ఎంత గట్టి భావోద్రేకం అతని లోపల కలుగుతుంది అని అంటే ఆ విధంగా కలుగుతుంది. కాబట్టి ఇది ఆయన ఇంప్రెషన్ అని అంటాడు. ఇట్లా మనందరికీ ఉన్నాయా ఇవి? కాబట్టి దీన్ని మనం ఎలా అంటే ఈ చాప్టర్లో ఆయన ఏం చెప్తున్నారు? మన లోపల మనం దీన్నంతా కూడా మనం ఎలా ఏర్పరచుకుంటున్నాము అనేది ఎంతో వివిడ్గా కొన్ని సంఘటనలు అయితే మన లోపల అలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇప్పటికీ నేను నా లోపల సిఏ ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో ఉంది కదా, ఆ ఎగ్జామ్ రాసేది ఇప్పటికీ మనం పాస్ అయితే బాగానే ఉంటుంది. ఫెయిల్ అయితే దాని యొక్క ఇంప్రెషన్ ఉంది కదా. రాత్రిపూట కళలు వస్తాయి, అరే నేను ఎగ్జామ్ రాసినట్లు. అంటే మన లోపల అన్రిజాల్వ్డ్, అపరిష్కృతంగా ఉండేటువంటి ఎమోషనల్ బ్లాక్స్ ఏదైతే ఉందో అవి మన లోపల డీప్ ఇంప్రెషన్స్, లోతైన సంస్కారాలను ముద్రలో తయారు చేసి అది ఎప్పుడూ మన మెమరీలో ఉంటుంది అని మాస్టర్ గారు అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఆఫ్ చేసి మనం కథలోకి వెళ్తాం. ఓకే, మనం ఒక మంచి కథలోకి వెళ్తాం. చాలా మంచి కథ ఇది. భారతంలో ఉంది, భాగవత పురాణంలో ఉంది. చాలా మంచి కథ. ఇమిటేషన్ ఈజ్ నాట్ ఎములేషన్ అనేది దీని యొక్క అర్థం. ఇమిటేషన్ అంటే మనకు తెలుసు కదా, నకలు. ఈనాడు అందరూ నకిలీ నగలు వాడతారు కదా, అవి మామూలు కంటే బాగా ఉన్నట్టు కనపడుతున్నాయి. సో ఇమిటేషన్ కాదు, మనకు కావాల్సింది ఎములేషన్, అంటే అనుసరించడము. ఇమిటేషన్ అన్నా ఎములేషన్ అన్నా అనుకరించడమే. అయితే మామూలుగా ఇమిటేషన్ అంటే నకలు చేయడం. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు? కృష్ణుడు మాదిరి మనం బొమ్మ వేసుకుంటాము, మనం తయారవుతాము. అంత మాత్రం చేత కృష్ణుడు కాలేం కదా. ఎములేషన్ అని అంటే కృష్ణుడు ఏం చెప్పాడో అది కదా మనము అనుసరిస్తే అది. ఓకే, కథ. ఒక ఆయన కృష్ణుని కాలంలో పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎట్లా ఉండేవాడు అని అంటే, నేను చాలా గొప్పవాణ్ణి, నేనే కృష్ణుణ్ణి. ఆ కృష్ణుడు వేరు. ఈ పౌండ్రక వాసుదేవుడు ఏమన్నాడంటే, నేనే కృష్ణుణ్ణి అని అనుకునేవాడు. ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఏమంటావాడు, పొగడ్తలు, సైకోఫాన్స్ అంటాం కదా. రాజు కదా, రాజు చుట్టూ వాళ్ళు భట్రోతుల మాదిరి, అవునండి మీరే కృష్ణులు, ఆయన కాదు మీరే కృష్ణులు అని చెప్పేవారు. ఎవరికి? పౌండ్రక వాసుదేవునికి. ఇతనికి ఇద్దరు ఫ్రెండ్స్. ఒకరు జరాసంధుడు, మీకు తెలిసే ఉంటుంది, మగధ రాజ్యం.
ఇంకొకటి శకుని, గాంధార, ఆఫ్ఘనిస్తాన్. ఓకే. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్. అయితే కృష్ణుడు ఎప్పుడైతే జరాసంధుని ఓడించిన తర్వాత పౌండ్రికకి కోపం వస్తుంది. అరే, ఆయన జరాసంధుని ఇష్టపడేవాడు, కృష్ణుణ్ణి ఇష్టపడేవాడు కాదు. అరే, కృష్ణుడు జరాసంధుని ఎలా ఓడించాడు? నేను పోయి నా మిత్రుడికి నేను ఎందుకు చేయలేకపోయాను అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. కాబట్టి కొద్ది రోజులు ఏం చేయాలి, నేనే కృష్ణుని కదా, నేను నిజంగా కృష్ణుని కాదా అనేది డౌట్లో పడతాడు. డౌట్లో పడి రాజ కార్యక్రమాలు చేయకుండా ఎప్పుడూ అంతఃపురంలో ఉండేవాడు. అంటే గవర్నెన్స్ లేదు, పరిపాలన లేదు. అప్పుడు ఆయన దగ్గర ఉండే మినిస్టర్స్ అంతా వచ్చి, అంటే మంత్రులంతా వచ్చి, అరే ఈయన ఎట్లా బయటికి తీసుకోవాలి అని, అలాగా సార్ మహారాజా, మీరే నిజమైన వాసుదేవులు, మీరే నిజమైన కృష్ణులు, మీరు ఈ రాజ్యానికే కాదు మొత్తం విశ్వానికే మీరు అధిపతులు అని చెప్తారు. అంటే మళ్ళా అతనికి అవును కదా, నేనే కదా భగవంతుణ్ణి, నేను కృష్ణుని కంటే గొప్పవారు కదా అని అనుకుంటూ ఆయన ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే పొగుడుతూ ఉంటారో వాళ్ళకు మంచి మంచి బహుమతులు ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు వందిమాగతులు ఉంటారు కదా, సార్ కృష్ణుడు మీరే, కృష్ణుని దగ్గర ఎన్నో ఉన్నాయి కదా, కృష్ణుని దగ్గర ఏమేముంటాయి, ఆయన దగ్గర సుదర్శన చక్రం ఉంది, ఓకే, అది మీదే. ఆయన దగ్గర ఒక గద ఉంది, దాని పేరు కౌముదికి, అది మీదే. ఆయన దగ్గర ఒక విల్లు ఉంది, సారంగా, అది మీదే. తరువాత ఆయన దగ్గర ఒక కత్తి ఉంది, ఏది నందకం అంటాం కదా, అది మీదే. ఆయన దగ్గర ఒక శంఖం ఉంది, దాని పేరేమంటాం పాంచజన్యం, అది కూడా మీరే అని చెప్తారు. ఓ నావేనా, మరి వాడెందుకు పెట్టుకున్నాడు అని అడుగుతాడు. అప్పుడు సభికుల్లో ఒకరంటారు, సార్ మీరు ఎట్లయినా కానీ ద్వారకలో ఉండే కృష్ణుడు మోసగాడు, కాబట్టి అవన్నీ మనం తెచ్చుకోవాలి అని అంటాడు. అప్పుడు పౌండ్రక వాసుదేవుడు మనం ఎలా తెచ్చుకోవాలి అని అంటే వాడు చెప్తాడు, మనం ఒక దూతను పంపిస్తాము కృష్ణుని దగ్గరికి, కృష్ణుడు పోయి అడుగుతాము ఇదంతా పౌండ్రక వాసుదేవుడు నిజమైనటువంటి కృష్ణుడు అని అంటాడు. సరే అని ఓకే 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 అని అతను ఒక దూతను పంపిస్తాడు. సో దూత ఏం చేస్తాడు, కృష్ణుని దగ్గరికి వెళ్తాడు, కృష్ణుడి యొక్క సభకి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, సార్ మా పౌండ్రక వాసుదేవుడు ఆయన అధికారికంగా ఒక లెటర్ పంపించారు, మీకు ఒక ఆర్డర్ పంపించారు, కాబట్టి మీ దగ్గర ఉండేటివన్నీ మా సార్వి, మా రాజువి, కాబట్టి మీరు ఇవ్వాలి అని అంటాడు. కాబట్టి మీరు అవన్నీ ఇచ్చేసి మీరు మీ యొక్క ద్వారక ఏదైతే ఉందో దాన్ని మా రాజ్యానికి మేము సామంత రాజ్యంగా చేసుకుంటుంటాము, మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి అని అంటారు. అంటే కృష్ణుడు నవ్వుతూ, బాగానే ఉంది, ఇది నువ్వు కాబట్టి సరిపోయావు, వేరే వాడైతే పరిస్థితి ఎలా ఉందో తెలియదు, అయినా ఎందుకులే, మీ పౌండ్రక వాసుదేవునికి చెప్పు, ఆయనకు నేనే వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఆయన ఎందుకు కష్టపడి ఇక్కడికి రావాలి అని అంటారు. సో ఈ దూత వెళ్ళి అతనికి చెప్తాడు, పౌండ్రక వాసుదేవునికి, సార్ కృష్ణుడే వస్తున్నాడు, అన్నీ తీసుకుని వస్తున్నాడు, మీకు ప్రజెంట్ చేస్తాడు, తర్వాత మీ సామంత రాజ్యాన్ని ఒప్పుకునేటట్టుగా ఉంది అని అంటాడు. అంటూనే ఇతనికి చాలా ఆనందం వేస్తుంది, కృష్ణుడు వస్తున్నాడని పెద్ద సెలబ్రేషన్, కొత్త ఉత్సవం మాదిరి ఒకటి చేస్తాడు. కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వస్తూనే ఈయన అడుగుతాడు, నాది నాకు ఇవ్వండి అని. అప్పుడు ఎలా ఉంటాడు ఈ పౌండ్రక వాసుదేవుడు అని అంటే, కృష్ణుని మాదిరే ఒక పింఛం పెట్టుకొని ఉంటాడు, ఏమి తరువాత తన యొక్క రథం యొక్క ధ్వజం ఉంటుంది కదా, దాని మీద గరుడుని యొక్క వాహనాన్ని బొమ్మ పెట్టుకొని ఉంటాడు,
కృష్ణుడు మాత్రమే ఆయన యొక్క ఇది షాల్ వేసుకుంటాడు కదా, పసుపచ్చ షాల్ పెట్టుకొని ఉంటాడు. ఇట్లా తర్వాత తన యొక్క హెయిర్ ఉంది కదా, తల కూడా ఆ విధంగా దూకొని ఉంటాడు. ఆ విధంగా ఆ తల యొక్క వెంట్రుకలను ఆ విధంగా డెకరేట్ చేసుకొని ఉంటాడు. తర్వాత కృష్ణుడు ఏదైతే ఆ దండ వేసుకుంటాడు కదా, ఆ విధంగా ఉంటాడు ఆ చుట్టూ. తర్వాత ఆయన యొక్క ఇది ఉంటుంది కదా, చెవి పోగులు ముసలి మాదిరి ఆ బొమ్మతో ఉండేటి అది వేసుకొని ఉంటాడు. ఎట్లా ఉంటాడు అంటే ఈవెన్ ఆయన తిలకం కూడా, పౌండ్రక వాసుదేవుడు శ్రీవత్స అంటాం కదా, కృష్ణుడు ఒక పెద్ద తిలకం వేసుకుంటాడు కదా, ఆ విధంగా వేసుకుని కృష్ణుడు మాదిరి కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఇది చూసి కృష్ణుడు నవ్వుతాడు. ఏందంతా ఇలా ఉంది అంటే దట్ ఇస్ అన్ ఇమిటేషన్. ఇది నవ్వుతూనే ఆ పౌండ్రక వాసుదేవునికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఏమంటాడంటే, వీడు మోసగాడు, ఇవన్నీ ఇచ్చేదానికి ఇచ్చే అని చెప్పాడు కానీ ఇవ్వడం లేదు, దీన్ని ధ్వంసం చేయండి అని అంటారు. అయితే కృష్ణుడి దగ్గర గరుడు ఉంటాడు కదా, పైన అలా కృష్ణుడి పైన వచ్చిన వాడు టక్కని కిందికి వచ్చేసి మొత్తం వాళ్ళనంతా నాశనం చేస్తాడు. ఓకే, కృష్ణుడు అంటాడు పౌండ్రక వాసుదేవంతో, నువ్వు అడిగావు కదా నా యొక్క ఆయుధాలంతా కావాలని తెచ్చాను, ఎట్లా ఈ ఆయుధాలను ఎలా ఇవ్వాలా, నా స్టైల్లో ఇవ్వాలనా, ఎలా ఇవ్వాలనో చెప్పు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, గదని తీసుకుని ఆ పౌండ్రక వాసుదేవుని మీదకి విసిరేస్తాడు. తర్వాత పాంచజన్యాన్ని పూరిస్తాడు. ఆ గద ఏం చేస్తుంది, ఆ పౌండ్రక వాసుదేవుని యొక్క రథాన్ని, తర్వాత ఆ రథికుణ్ణి పూర్తిగా ధ్వంసం చేసుకుంది. తర్వాత ఆయన అంటాడు, కృష్ణుడు నువ్వు నందకం అంటే ఆయన యొక్క కత్తి కావాలన్నావు కదా, తర్వాత నా యొక్క బో అంటే విల్లు, సారంగ దాని పేరు, ఇవి తీసుకో అని అంటాడు. రెండింటిని తీసుకొని వాని వైపు విసురుతాడు. విసిరితే విల్లు ఆకాశంలో మధ్యలో నిలబడుతుంది. దాని నుంచి ఈ కత్తి, తర్వాత సుదర్శన చక్రం దాని గుండా వెళ్ళి వాణ్ణి చంపేస్తుంది. ఆ కత్తి కూడా పోయి వాణ్ణి పొడి చేస్తుంది. అంటే ఆ సుదర్శన చక్ర ఆ వెల్లుగుండా వెళ్ళి ఆ పౌండ్రక వాసుదేవుని యొక్క మెడను పూర్తిగా కట్ చేసేస్తుంది. ఒక సెకండ్లో వాడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ విష్ణువు యొక్క రూపాన్ని చూస్తాడు. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన భగవంతుణ్ణి వ్యంగ్యంగా చూశాడో పారుడేగా నాశనం అవుతాడు అనేది కథ. అంటే దీంట్లో ఏంటి సారాంశం, చాలా గొప్ప కథ. ఇమిటేషన్ ఇస్ నాట్ ఎమ్యులేషన్. ఇది బాబూజీ చెప్తూ ఉంటాడు, మేమంతా వినేవాళ్ళం. చాలా మంది బాబూజీ మాది తయారు కావాలని హుక్కా పిలిచేవారు. హుక్కా పిలిస్తే బాబూజీ మాది తయారు కాగలమా? కాదు కదా. దట్స్ ఓన్లీ ఇమిటేషన్. అది కరెక్ట్ కాదు కదా. బాబూజీ ఏమనేవారు, యూ హ్యావ్ టు ఫాలో మీ విత్ విజ్డమ్. ఎంత గురువు గొప్పవాడైనా కానీ ఆయన సిగరెట్ తాగానే మనం సిగరెట్ తాగుతామా? కాదు కదా. గురువును కూడా మనం విజ్డమ్, తెలివితో ఫాలో కావాలి అనేది ఇక్కడ. కాబట్టి గురువును ప్రకారంగా మనం ఎలా తయారు కావాలి, ఆయన మాదిరి డ్రెస్సు, ఆయన మాదిరి హుక్క, ఆయన మాదిరి టోపీ వేసుకుంటే అవుతామా? కాదు కదా. ఆయన చెప్పినటువంటి కరుణాయుతమైన తత్వాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటే, పౌండ్రక వాసుదేవుడు ఏం చేశాడు, బాహ్యంగా కృష్ణుణ్ణి ఇమిటేట్ చేశాడు. కానీ ఎములేట్ చేయాల్సింది ఏంటి, ఆ కృష్ణు యొక్క గుణాలు. కాబట్టి అనుకరణ అనేది సరైన విధంగా ఉండాలి. అందుకే బాబూజీ అనేవారు, ఒకడు ప్రశ్న వేశాడట, హౌ కెన్ ఐ బికమ్ లైక్ మై గురు, నా గురువు మాది నేను ఎలా తయారు కావాలి అని అంటే ఆయన చెప్పారట, గివ్ యువర్ హార్ట్ టు గాడ్ అండ్ బికమ్ రెస్ట్లెస్ టు గాడ్. నీ హృదయాన్ని భగవంతునికి అర్పించు, భగవంతుడే నాకు కావాలన్నటువంటి ఆతురత మనకు ఉండాలి. అంతేగాని ఏదో గురువు మనం లేదు, అది కాదు. యూ హ్యావ్ టు ఫాలో గురు విత్ విజ్డమ్. ఇది బాబూజీ ఎన్నో తూర్లు చెప్పడం నేను విన్నాను. మనము
గురువును ఎంతో తెలివిగా మనం అనుకరించాలి అనేది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.